అధిష్టానం ప్రకటించిన గవర్నర్ కోటా ఎమ్మెల్సీ జాబితా ఆ పార్టీలో కొత్త చిచ్చు రాజేసిందా? జాబితాలో చోటు దక్కని సీనియర్లు చంద్రబాబుపై గుర్రుగా ఉన్నారా? తమకు గుర్తింపు ఇవ్వని పార్టీతో తెగదెంపులు చేసుకోవాలా, లేదంటే పార్టీలోనే ఉండి సమయం కోసం ఎదురు చూడాలా అన్న చర్చ ఎందుకు ప్రారంభమైంది? అసలు అనంతపురం అర్బన్లో ఈ ఎమ్మెల్సీ ఎంపిక ఎందుకు సెగలు రేపుతోంది? గవర్నర్ కోట ఎమ్మెల్సీ జాబితాలో అనంతపురం జిల్లా నుంచి దాళ్వాయి రమాదేవికి చోటు దక్కింది. అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి చెందిన రమాదేవి పేరు ఒక్కసారిగా తెరపైకి రావడంతో స్థానిక టీడీపీ వర్గాల్లో చర్చ మొదలైంది. ముఖ్యంగా ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ పదవి వస్తుందని ఆశించిన మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వైకుంఠం ప్రభాకర్ చౌదరి వర్గంలో ఈ పరిణామం తీవ్ర అసంతృప్తికి కారణమైందన్న ప్రచారం జరుగుతోంది. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో అనంతపురం అర్బన్ టికెట్ విషయంలోనే వైకుంఠం ప్రభాకర్ చౌదరి అసంతృప్తికి గురయ్యారు. ఆయనకు బదులుగా రాప్తాడు నియోజకవర్గానికి చెందిన దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్కు చంద్రబాబు టికెట్ కేటాయించారు. అయితే టికెట్ కేటాయింపు విషయంలో డబ్బు, ఫండింగ్ అంశాలు ప్రభావం చూపాయన్న చర్చ అప్పట్లో టీడీపీ వర్గాల్లో పెద్ద ఎత్తున జరిగింది. ఆ టికెట్ వ్యవహారం అనంతపురం అర్బన్ టీడీపీలో వర్గ విభేదాలకు బీజం వేసిందన్న చర్చ ఉంది. ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గుపాటి ప్రసాద్పై నియోజకవర్గంలో బెదిరింపులు, దౌర్జన్యాలు, సెటిల్మెంట్లకు సంబంధించిన ఆరోపణలు వస్తున్నాయని వైకుంఠం ప్రభాకర్ చౌదరి వర్గం ఆరోపిస్తోంది. ఈ అంశాలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లామని కూడా ఆ వర్గం చెప్తోంది. దీంతో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ను పక్కన పెట్టి తనకు పార్టీలో మళ్లీ ప్రాధాన్యత పెరుగుతుందని వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఆశించినట్లు టీడీపీ వర్గాల్లో ప్రచారం జరిగింది. అంతేకాదు, ఎన్నికల సమయంలో తనకు ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ పదవి ఇస్తాను అని చంద్రబాబు హామీ ఇచ్చారని వైకుంఠం ప్రభాకర్ చౌదరి పలు సందర్భాల్లో చెప్పినట్లు ఆయన వర్గీయులు గుర్తు చేస్తున్నారు. దీంతో ఈసారి గవర్నర్ కోట ఎమ్మెల్సీ జాబితాలో తన పేరు ఉంటుందని ఆయన వర్గం ఆశించింది. కానీ ఆ అంచనాలకు భిన్నంగా దళవాయి రమాదేవి పేరు ఖరారైంది. ఇక్కడే అసలు వివాదం మొదలైంది. దళవాయి రమాదేవి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వర్గానికి చెందిన వ్యక్తిగా వైకుంఠం ప్రభాకర్ చౌదరి వర్గం భావిస్తోంది. తమ వర్గానికి చెందిన సీనియర్ నేతకు పదవి ఇవ్వకుండా తమ రాజకీయ ప్రత్యర్థి వర్గానికి ప్రాధాన్యత ఇవ్వడంపై ఆ వర్గం అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పై అనేక ఆరోపణలు, వివాదాలు ఉన్నాయని చెబుతున్న సమయంలో ఆయన వర్గానికే ఎమ్మెల్సీ పదవి ఇవ్వడాన్ని ఎలా అర్థం చేసుకోవాలన్న చర్చ మొదలైంది. ఒకవైపు తనకు ఇచ్చిన హామీ అమలు కాలేదన్న అసంతృప్తి, మరోవైపు ప్రత్యర్థి వర్గానికి పదవి దక్కడంతో వైకుంఠం ప్రభాకర్ చౌదరి వర్గం ఇప్పుడు ఎటువైపు అడుగులు వేస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. పార్టీని వీడాలా, లేక టీడీపీలోనే కొనసాగుతూ సరైన సమయం కోసం వేచి చూడాలా అన్న దానిపై ఆ వర్గంలో చర్చ జరుగుతున్నట్లు అనంతపురం జిల్లా టీడీపీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. మొత్తంగా గవర్నర్ కోట ఎమ్మెల్సీ జాబితా అనంతపురం అర్బన్ టీడీపీలో కొత్త సమీకరణాలకు తెరతీసిందా? ఎమ్మెల్సీ పదవి ఒక వర్గానికి దక్కడం మరో వర్గం అసంతృప్తికి కారణమైందా? ఇప్పుడు వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నదే టీడీపీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.